భారతదేశానికి సంబంధించినంత వరకు ఏమి భారతదేశం దగ్గర ఉన్నాయి ఏమి లేవు అనేటటువంటిది ఇతర దేశాల నుండి ఇక్కడికి ఇప్పుడు ఈ ట్రావెల్ బ్లాగర్స్ అని ట్రావెల్ జర్నీస్ అంటూ పెడుతున్నటువంటి వాళ్ళ వల్ల మన బలం ఏంటో ఎదుటి వాళ్ళ బలహీనత ఏంటో తెలుస్తుంది. తాజాగా బ్రౌన్ సెపోయ్ సిండ్రోమ్ అంటూ ఇప్పుడు ఒకటి పెద్ద చర్చకి దారితీస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఒక వ్యక్తి ఏదైతే స్కాటిష్, బ్రిటిష్, ఈస్ట్ ఏషియన్ ట్రైన్స్ అన్నిట్లలో తిరిగినటువంటి వాడు భారతదేశంలో ట్రైన్లలో తిరుగుతూ అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది. టికెట్ చెకింగ్లో సిస్టంలో కూడా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని వాడుతున్నారు భారత రైల్వేసు. ఈవెన్ ఆన్లైన్లోనే కొనుగోలు చేసుకోవచ్చు ఐఆర్సిటీసీ ద్వారా టికెట్లు. అదే సందర్భంలో రైళ్ల నిర్వహణలో బోలెడంత మార్పు వచ్చింది. పబ్లిక్లో కొంత తేడా ఉంది. వందే భారత్ లాంటి చోట్ల కూడా తిని కింద వేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అదే సందర్భంలో అనేక ట్రైన్స్లో ఏసీలో ఫస్ట్ క్లాస్లో కానీ సెకండ్ క్లాస్లో కానీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేవాళ్ళు ఉన్నారు. పబ్లిక్లో లోపం తప్పించి మెయింటెనెన్స్ చాలా బాగుంది అన్నటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది.